హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఘోర ప్రమాదం అయితే చోటు చేసుకోవడం జరిగిందండి. సో 157 మంది వరకు కూడా అక్కడ కన్నుమూశారు. దారుణంగా అయితే ఘటన జరిగింది. సో ఇప్పుడే మనకి బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది. దాని గురించి పూర్తి వివరణ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చివరి దాకా చూసినట్లయితే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఆఫ్రికా దేశమైన ఇథియోపియాలో దారుణం అయితే చోటు చేసుకుందండి. భారీ వర్షాల వల్ల అయితే ఆ దేశంలోని ఒక మారుమూల గ్రామంలో కొండ చర్యలు అయితే విరిగి 157 మంది వరకైతే మృతి చెందారు అని అయితే అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ అందింది. ఇందులో పిల్లలు, గర్భిణీలు, వృద్ధులు కూడా ఉన్నారు. దక్షిణ ఇథియోపియాలోని కెంచో షాచే అనే ప్లేస్లో సోమవారం ఈ ఘటన అయితే చోటు చేసుకుందని చెప్తున్నారు. మృతులంతా కూడా బురదలో ఇరుక్కొని ఊపిరాడకనే చాలా వరకు అక్కడ వారు అయితే కన్నుమూశారని అయితే చెప్తున్నారండి. సో రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగుతోంది. మంగళవారం వరకు 157 మంది కన్నుమూసినట్లుగా అఫీషియల్గా మనకైతే వార్త అందిందండి. సో వెల్లడించారండి అఫీషియల్గా. మరో అధికారి మాట్లాడుతూ బురదలో ఇరుక్కున్న వారిని కాపాడడానికి ప్రయత్నిస్తామని 96 మంది పురుషులు, 50 మంది మహిళల డెడ్ బాడీస్ అయితే లభ్యమయ్యాయని అయితే చెప్తున్నారు. సోదాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయని చెప్పారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని కూడా చెప్పారండి. కొన్ని కుటుంబాలు పూర్తిగా మరణించినట్లు కూడా పేర్కొన్నారు. కొన్ని ఫ్యామిలీలు ఏ విధంగా ఈ కొండ చర్యలు విరిగి పడడం వల్ల, ఇంటి మీద పడడం వల్ల ఫ్యామిలీ అందరికీ ఎఫెక్ట్ అయిందని చెప్తున్నారు. సో ఇక ఇథియోపియాలోని వర్షాకాలంలో కొండ చర్యలు విరిగి పడడం అనేది అక్కడ సర్వసాధారణం కావడం అయితే గమనార్హం అండి. సో అక్కడ భౌగోళిక వాతావరణం అయితే అలా ఉంది అన్నమాట. వర్షాలకు వరదలకి అక్కడ కొండ చర్యలు అంటే ఇరిగి పడుతూ ఉంటాయి. కాబట్టి వాళ్ళందరికీ ఈ విధంగా జరగడం చాలా ఘోరం అని అయితే ఇప్పుడు ఈ న్యూస్ అయితే ఇంటర్నేషనల్ వైడ్గా అయితే హాట్ టాపిక్గా మారింది ఫ్రెండ్స్.